హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పాలకూర పప్పు టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే కందిపప్పును మీరు ఒక 1 అవర్ ముందే నానబెట్టుకొని ఉంచుకోండి. కందిపప్పు నానబెట్టుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే పప్పు కూడా త్వరగా కుక్ అవుతుంది. సో ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో నానబెట్టుకున్న కందిపప్పు, పసుపు, కారం, ఒక 3 పచ్చిమిర్చి, అలానే ఒక 2 కట్టల పాలకూర తీసుకున్నానండి. ఇక్కడ నేను ఒక చిన్న టీ గ్లాస్ కందిపప్పుకి 2 కట్టల పాలకూర తీసుకుంటున్నాను. ఇవి చిన్న కట్టలు కాబట్టి నేను 2 కట్టలు తీసుకున్నాను. మీ దగ్గర పెద్ద కట్టలు అయితే ఒక కట్ట తీసుకొని సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులో ఒక 2 టీ గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక 6 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. తర్వాత విజిల్ తీసేసి పప్పును బాగా మ్యాష్ చేసుకోవాలి. మనం పప్పును మ్యాష్ చేసుకునేటప్పుడే అందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, అలానే వెల్లుల్లి రెబ్బలు, అలానే ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. లాస్ట్లో కొత్తిమీర కాడలు, అలానే కరివేపాకు యాడ్ చేసుకోవాలి. మనకి పాలకూర పప్పుకి కొత్తిమీర కాడలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలామందికి పాలకూర ఫ్లేవర్ అనేది నచ్చదు. సో కొత్తిమీర కాడలు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు ఇందులో మనం చింతపండు గుజ్జుని యాడ్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ బాగా కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్